హాయ్ ఆల్, వెల్కమ్ టు అనో ట్రైన్స్ ఫర్ యూ ఛానల్. బాడీ పార్ట్ని ఇన్విజిబుల్గా ఎలా స్టిచ్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి నెక్కి ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఫస్టే నెక్కి థ్రెడ్ పైపింగ్ కూడా స్టిచ్ చేస్తున్నాను. పైపింగ్ థ్రెడ్ అనేది ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. ఫస్టే మార్కింగ్ ఇచ్చిన దగ్గర ఇలాగా స్టిచ్ అనేది చేసుకోవాలి. పైపింగ్ అనేది చూపిస్తున్నట్లు ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. పైపింగ్ థ్రెడ్ మార్కింగ్ ఇచ్చిన దానిపైననే ఇలా పెట్టుకొని స్టిచ్ చేస్తూ రావాలి. చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. చూపిస్తున్నట్లు కంటిన్యూగా ఇలా స్టిచ్ చేస్తూ రావాలి. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పైపింగ్ థ్రెడ్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకునింది మెయిన్ క్లాత్ పైన సెట్ చేసుకోవాలి. పైపింగ్ థ్రెడ్ లైనింగ్ పైన స్టిచ్ చేసుకొని ఒరిజినల్ క్లాత్ పైన ఇలా పైపింగ్ థ్రెడ్ అనేది లోపలికి ఉండాలి. స్టిచ్ అనేది ఇలా చేయాలి. చూపిస్తున్నట్లు ఇలాగా సెట్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిందంటే ఖర్చులు అనేవి కనిపించకుండా నీట్గా ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. నెక్స్ట్ ఈ సైడ్లో కూడా పిన్స్ సెట్ చేసుకొని ఇక్కడ సైడ్లలో 1/2 ఇంచ్ ఖర్చుతోటి ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ స్టిచ్ వేసుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలాగా నెక్ దగ్గర స్టిచ్ వేసిన దానిపైననే స్టిచ్ చేస్తూ రావాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత నెక్స్ట్ సైడ్లలో ఎక్కడైతే మార్కింగ్ ఇచ్చుకున్నామో అక్కడ స్టిచ్ అనేది వేయాలి. ఈ డ్రెస్సు స్లీవ్లెస్, అందుకనే ఇన్విజిబుల్గా స్టిచ్ చేస్తున్నాను. ఆర్మ్ దగ్గర కూడా నీట్ ఫినిషింగ్ తోటి వస్తుంది. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఫ్రాక్స్ కానీ టాప్స్ స్లీవ్లెస్ ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. టైం అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఒకటే టైంలో 2 సైడ్స్ స్టిచ్చింగ్ అయిపోతుంది. ఇలా స్టిచ్ చేసిందంటే నేను ఒక్క సైడ్ మాత్రమే చూపిస్తున్నాను. ఇంకొక పార్ట్ సేమ్ ఇదే మాదిరే స్టిచ్ చేసుకోవచ్చు కాబట్టి చూపించట్లేదు. ఇలా టాకాలు ఇచ్చుకున్న తర్వాత క్లాత్ని ఆ సైడ్ కూడా టాకాలు ఇచ్చుకొని నెక్స్ట్ ఇలా టర్న్ చేసుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలా టర్న్ చేసుకుంటే నీట్ ఫినిషింగ్ తోటి బాడీ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇది బ్యాక్ సైడు, ఫ్రంట్ సైడ్ ఇలా ఉంది. ఇలా కుచ్చులుగా కనిపిస్తుంది కదా, ఇది ఐరన్ చేసుకునిందంటే నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. చూపిస్తాను ఐరన్ చేసిన తర్వాత కూడా. సైడ్లలో ఖర్చు కనిపించకుండా లోపలికి లోడింగ్లో ఇంత నీట్గా వచ్చింది. చాలా ఈజీగా స్టిచ్చింగ్ అనేది అయిపోయింది. చేసిన తర్వాత ఇలా ఉంది. బ్యాక్ పార్ట్ కూడా ఇలానే స్టిచ్ చేసుకొని ఐరన్ చేసేసుకోవడమే. చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ సింబల్ క్లిక్ చేసి అలానే ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.